నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రెండు కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు కీలకమైనటువంటి తీర్పులు రాబోతున్నాయి. ఒకటి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది, ఒకటి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు, రెండు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రజలు స్థానిక సంస్థల్లో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో 3 విడతలు పూర్తి చేసుకొని 3వ విడత యొక్క ఫలితాలు కూడా రాబోతున్నటువంటి తరుణంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు కనిపిస్తుండే, అసలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏ పార్టీలో ఉన్నారు అని స్పీకర్ నిర్ణయించేటువంటి తీర్పు కూడా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే మొదటి 2 విడతలు పూర్తయిన తర్వాత 3వ విడతకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మెజార్టీ స్థానాల్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు, ఇక 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. రెండో వైపు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశం. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి వైనం న్యాయస్థానాల జోక్యం తర్వాత స్పీకర్ విచారణ పూర్తి చేసి నిర్ణయాన్ని మాత్రం ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఒక 5 శాసనసభ్యులకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్కడ పార్టీ మారినట్టు ఆధారాలు లేవు కాబట్టి వీరి మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి తీర్పు. ఈ రెండు తీర్పులు అధికార ప్రతిపక్షాల మధ్య ఎలాంటి ప్రభావం చూపబడుతున్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి సిచ్యువేషన్స్ ని ఒక్కసారిగా హీట్ పుట్టించడానికి ఈ రెండు తీర్పులు ప్రధాన కారణంగా మారిపోతున్నాయి. వివిధ పార్టీల మీద ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది, ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జితేందర్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, ముందుగా మీతోనే ప్రారంభిద్దాం. మొత్తం మీద ఎలా చూడాలంటారు? ఒకసారి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుందాం, దాని తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నటువంటి క్రమంలో ముందుగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఆధారాలు దొరకలేదు, ఇది స్పీకర్ చెప్తున్నటువంటి మాట. ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎందుకంటే జాతీయ జెండా, పార్టీ జెండా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదా, అసలు ఏం జరిగింది, ఎలాంటి ఈ నిర్ణయం ప్రధానంగా ఏ పార్టీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందంటారు? ఇలాంటి తీర్పు వస్తుందని విచారణకు ముందు నుంచి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఎందుకు అంటే దానిలో ఆ కేసులో ఉన్నటువంటి ఒక బలహీనత, రెండోది స్పీకర్లకు ఉన్నటువంటి విచక్షణాధికారం. ఆ విచక్షణాధికారం ప్రకారం అది జాతీయ జెండా తప్ప కాంగ్రెస్ జెండా కాదు అని నేను నమ్మాను అని చెప్పిన తర్వాత దాని మీద ఇంకా వివాదాలు మళ్ళా పొడిగించాలనుకుంటే పొడిగించుకోవచ్చు. స్పీకర్ నిర్ణయం తప్పు, స్పీకర్ అని చెప్పేసి పొడిగించుకోవచ్చు. కానీ అది ఏ మేరకు నిలుస్తాయి కోర్టుల్లో అనేటువంటిది, అవి కోర్టులో తేలాలంటే ఎన్నికల గడువు అయిపోతుంది. ఈ లోపల జరగాల్సిన పనులన్నీ కూడా జరిగిపోతాయి. ఏ విధమైనటువంటి ఫిరాయించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండే అవకాశం లేదనేది స్పష్టమవుతా ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇది ఎట్లా ఉంటుందో, ఏ పరిణామాలకి, ఏ పర్యవసానాలకు దారితీస్తుందో అనేది భయపడుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ధైర్యం ఇచ్చేటువంటిదిగా కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ జెండాకి కాంగ్రెస్ జెండాకి మధ్యలో పార్టీ గుర్తుంది తప్ప మిగిలినంతా కూడా సేమ్ టు సేమ్. అందుకని వెళ్ళేటువంటి వాళ్ళు జాతీయ జెండా వేసుకొని, మేము జాతీయ జెండా వేసుకొని ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళాము అని అంటే ఎవరు కూడా చేసేది ఏం లేదు. అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అయితే అలా ఉన్నారా లేదా అనేటువంటిది మనం తర్వాత రోజులు మాత్రం మనకి ఒక స్పష్టత వస్తుంది. సుమిత్రానంద్ గారు నమస్తే అండి. అండి సిరాజ్ గారు, ఎట్టకేలకు పార్టీ మారలేదంట, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవట, పార్టీ మారినట్లుగా ఎలాంటి పరిస్థితులు లేవట. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే శాసనసభలో బీఆర్ఎస్ బలం తగ్గలేదు. హ్యాపీగా ఉన్నారా? నిర్ణయం పట్ల ఏంటి మరి? మీకు ప్రేక్షకులకి, పాల్గొంటున్నటువంటి కో ప్యానలిస్టులకి నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఈ తీర్పు ఎదురు చూస్తున్నదే, పెద్ద విశేషము ఏంటి లేదు. ఎందుకంటే
మేము ఎప్పుడైతే ఫిర్యాదు బీఆర్ఎస్ పక్షాన ఫిర్యాదును స్వీకరించడానికే కాలయాపన చేసిరు, తాత్సారం చేసిరు స్పీకర్ గారు. ఈ పిటిషన్ తీసుకోవడానికే కాలయాపన చేసిండ్రు. తర్వాత మరి కోర్టు సూచనల మేరకు చివరిగా మొన్న ఎంత సుప్రీంకోర్టు ఎంత ఘాటుగా వ్యాఖ్యానించింది, మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు మనం చూసినాం. మరి అట్లాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంతైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఇది ఊహించిందే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. మాకు హ్యాపీ కాదండి. మేం కోర్టులో తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. న్యాయ నిపుణుల సూచనలు మేము స్వీకరిస్తా ఉన్నాము. దీనికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ గా మేము దీన్ని అంగీకరించే పరిస్థితిలో అయితే లేము. స్పీకర్ గారి నిర్ణయం ఇది గతాన్ని పోల్చి చూపుతారండి వీళ్ళు. బీఆర్ఎస్ హయాంలో జరగలేదా అంటారు. నాటికి నేటికి ఎంత తేడా ఉన్నది, స్పష్టంగా రాజ్యాంగానికి పరిధిలోనే, రాజ్యాంగం పరిధిలోనే, రాజ్యాంగ నిబంధనలకు అనుకూలంగానే నాడు ఏదైతే జరిగింది మా హయాంలో, బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి కాదు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి వాయిదాలు వేస్తూ వేస్తూ నానుస్తూ ఇప్పటి వరకు రేపు 18వ తేదీ చివరి తేదీ ఉన్నది అన్నప్పుడు ఇవాళ ఈ 5గురికి సంబంధించి పిటిషన్ కొట్టివేయడం, ఇంకో 5గురికి సంబంధించి అట్లానే ఉండడం, వాళ్ళు గడువు కోరడం, ఇదంతా చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా వీళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారు. వీళ్ళే కోర్టుకు వెళ్తారు. మరి మిగతా రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కోర్టు తీర్పును కోరుతారు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం దానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మరి న్యాయంగా ఎట్లా ఉండాలి, పాలన ఎట్లా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పరిరక్షించాలి. సభ్యులు ఎవరైతే ఉన్నారో స్పీకర్ దగ్గర ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డెసిషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారా? న్యాయ పోరాటానికి అయితే సిద్ధమవుతున్నాం. ఇంకా కాపీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి తీర్పు ఏముంది అనేది మరి అక్కడ మా శాసనసభ్యులు వేచి చూసినప్పటికీ మరి కాపీ 45 నిమిషాలు అక్కడ వేచి చూసినప్పటికీ ఇవ్వలేదు. దీని కాపీ అందగానే తీర్పులో ఏమున్నాయి, ఏం రాశారు వీళ్ళు చూసి మరి దాని ప్రకారం మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. రేపే గడువు, మరి రేపు ఏం ప్రకటిస్తారు మిగతా సభ్యుల మీద అనేది వేచి చూడాలి. ఒక రోజే కదా ఉండింది. దీనికి సంబంధించి రేపు వచ్చిన తర్వాత మేము తప్పకుండా న్యాయ పోరాటానికి అయితే సిద్ధం. ఎంత దాకైనా మేము పోరాడి. సుమిత్ర గారు, వారేమో మేము పార్టీ మారలేదు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటున్నారు. అది స్పీకర్ కూడా వీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఎక్కడ పార్టీ మారినట్లు ఆధారాలు కూడా కనబడట్లేదు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ లో కొనసాగుతున్నటువంటి టైంలో కొనసాగిస్తే కొంతవరకు ఫలితం ఉండేటువంటి అవకాశం ఉందేమో కదా? లేదండి, వాళ్ళు కొనసాగే అవకాశం లేదు. పార్టీగా మేము ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా వాళ్ళు ఒక్కసారి కూడా పాల్గొనలేరు. ఎల్పి విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది, అప్పుడు రాలేరు. అలాగే వరంగల్లో భారీ ఎత్తున మేము బహిరంగ సభ నిర్వహించినాం. అక్కడ సమస్త సామాన్య కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరు కూడా అక్కడ హాజరైన దాదాపుగా 10 లక్షల పైచీలకు హాజరైనటువంటి ఆ సభకు కూడా వారు రాలేరు. ఏ సందర్భంగా కూడా తెలంగాణ భవన్ లో ఈ కాంగ్రెస్ పై పోరాటం చేస్తూ వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, అవినీతులు, దానికి సంబంధించి మా శాసనసభ సభ్యులందరూ కూడా, మా ఎమ్మెల్యేలందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి పోరాడుతూ ఉన్నారు. నిన్నటి ఈ హిల్ట్ భూముల విషయం అయితేనేది అనేక విషయాల మీద ప్రెస్ మీట్లు, భవన్ లో చర్చలు, ఫీల్డ్ కు క్షేత్రంలోకి వెళ్ళి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో కూడా వీళ్ళు బీఆర్ఎస్ పక్షంగా వచ్చి పోరాడినది లేదు, పాలక పక్షాన్ని ప్రశ్నించింది లేదు, బీఆర్ఎస్ కి వచ్చింది లేదు. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్టు కాదండి. 100% వీళ్ళు కాంగ్రెస్ లోనే చేరిండ్రు. వాళ్ళు కప్పుకున్నవి కాంగ్రెస్ కండువాలే. ఇక్కడ కాంగ్రెస్ కండువానే అవమానించడం అవుతుంది. కాంగ్రెస్ కు, జాతీయ పార్టీ కాంగ్రెస్ కు కండువా లేదా అనే స్థాయికి వ్యవహారాన్ని తీసుకుపోతా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఈ విషయమై కేవలం ఈ 5-10 మంది సభ్యుల కోసం ఆయన ఏదైతే పోరాటం చేస్తుండ్రో దానికి చిత్తశుద్ధి లేని పోరాటంగా చూపించుకునే క్రమం అయితే బాగుండదు. వారైతే తప్పకుండా ఈ విషయం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి గాని వీళ్ళకి గాని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఏదైతే ఉద్యమం చేస్తున్నాడో
ఆ ఉద్యమం నిజమైతే, అది చిత్తశుద్ధి కలిగినదే అయితే ఇక్కడికి ఆదేశాలు ఇచ్చి మరి న్యాయంగా వాళ్ళు కాంగ్రెస్ లో చేరిండ్రు. దానికి అనుకూలమైనటువంటి తీర్పు రావాలి. దానికోసం ఆయన ఏదైనా కృషి చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి. రాష్ట్రం కూడా మొత్తం ఎదురు చూస్తుంది. ఈ పరిస్థితులు ఇట్లా దాపురించకూడదని ప్రజాస్వామ్యవాదులైతే ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇవాళ తలెత్తినాయండి. నాడు బిఆర్ఎస్ గా మీరు చేయలేదా అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం. మరి చట్ట పరిధిలో, రాజ్యాంగం పరిధిలో నాటి చేరికలు ఇప్పుడు అట్లా కాదు కదా. ఈ ప్రస్తుతం విలీనానికి అవకాశం లేదేమో కదా, విలీనానికి అవకాశం లేక ఇలాగేమైనా పార్టీ ఫిరాయింపనేటువంటి అంశం వస్తుందేమో కదా. అదే మరి నేను చెప్పేది. ఒక్కసారి నేను బీజేపీ వర్షన్ తీసుకొని వస్తాను. సుమిత్ర గారు, మళ్ళీ జితేందర్ గారు నమస్తే అండి. జితేందర్ గారు, ఓవరాల్ గా ఈ రోజు కనబడ్డటువంటి అంశం స్పీకర్ దగ్గర నుంచి వచ్చినటువంటి నిర్ణయం. ఒకరేమో జెండా అనేటువంటి ప్రధానమైనటువంటి సాక్ష్యంతో వెళ్ళినటువంటి వారు మాత్రం అది ప్రధాన ఎజెండా అనేటువంటి అంశం చెప్తున్నారు. సో బీజేపీ స్టాండ్ ఏంటి దీని మీద? జితేందర్ గారు, ఇవాళ మీకు కాంగ్రెస్ ప్యానలిస్ట్ మరియు టిఆర్ఎస్ ప్యానలిస్టులకు మరియు మెగా 9 టీవీ వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మీరు ఇద్దరు స్టేట్మెంట్ చూస్తే, వీరు కాంగ్రెస్ లో చేరలేదని వీళ్ళు అంటారు, మేము కాంగ్రెస్ లో చేరినని టిఆర్ఎస్ వాళ్ళు అంటారు. అసలు ఇది గతంలో ఇది స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనం చూసినప్పుడు 2019లో ఎమ్మెల్సీ మొత్తాన్ని తీసుకుపోయి విలీనం చేసిండ్రు మీరు బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసిపోయి. అప్పుడు మరి బీఆర్ఎస్ కేసీఆర్ కి ఇవన్నీ అప్పుడు గుర్తురాలేదా? నేను ఓడిపోతే మరి రేపు నా పరిస్థితి కూడా ఇట్లే జరుగుతుంది, ఇట్లాంటి విలీనం తీసుకోవద్దు, ఇట్లాంటి ప్రోత్సహించద్దు అని చెప్పి ఆ కేసీఆర్ గారు అప్పుడు ఎందుకు ఆపలేదు? ఇవాళ అదే సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అసలు మీరు మీ గుర్తు మీద గెలవనప్పుడు, మిమ్మల్ని గౌరవించినప్పుడు, అదే మన ఎలక్షన్ లో మీ కాంగ్రెస్ సభ్యులని తిట్టే ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జగిత్యాల తీసుకుంటా అండి. సంజయ్ గారు ఇష్టం వచ్చినట్టు దూషించినప్పుడు జీవన్ రెడ్డి గారిని, ఇవాళ సంజయ్ గారు కాంగ్రెస్ లోకి వచ్చి ఉల్టా మన దొరని దొంగ అనే పరిస్థితికి వచ్చింది, జీవన్ రెడ్డి గారిని దొంగ అనే పరిస్థితికి వచ్చిండ్రు వీళ్ళు. ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీరు ఎంతవరకు గౌరవిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన అంత సీనియర్ నాయకులు, ఆయన మీద ఓడిపోయిన మీరు సంజయ్ గారిని, బీఆర్ఎస్ లో గెలిచిన సంజయ్ గారిని, బీఆర్ఎస్ అప్పుడు సంజయ్ గారు ప్రచారం చూసినప్పుడు బండ బూతులు తిట్టిల్లు కాంగ్రెస్ లని. అట్లాంటి వ్యక్తులని మీరు మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకున్నారు? ఇవాళ మళ్ళా ఏం చెప్తున్నారు? మేము జాతీయ జెండా కప్పుకున్నాము, మేము జాతీయ జెండా కప్పుకున్నాయి, ఇది కాంగ్రెస్ జెండా కాదు అంటారు. ఇది ఎంత అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నా వీళ్ళు? అసలు ఏంది ఇది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకరొకరు చేసుకునేది ఖచ్చితంగా ప్రజలు అందరు చూస్తున్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు స్థానిక మన ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన ఎవ్వరు దాళ్ళ రీతు అంటే నేను మంచోడిని అంటే నేను మంచోడిని అని చెప్పి వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. పబ్లిక్ వైజ్ చూడండి, ఇవాళ గుర్తులు లేవు కాబట్టి స్థానిక ఎలక్షన్లలో ఎవరు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము ఇంతమంది మా వస్తున్నాయి కాబట్టి అంశాన్ని కూడా డిస్కషన్ చేద్దాం. కానీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు అన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు జరగలేదని. గతంలో వారి దగ్గర నుంచి కూడా వాదన రావడం జరిగింది. కేంద్ర సభలకి సంబంధించి బీజేపీలో విలీనం చేసుకోలేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి? బీజేపీ మీరు చెప్పేది టీడీపీ విలీనం చేసుకున్నారని చెప్తున్నారు. అప్పటికి ఎలక్షన్ క్లోజ్ అయిపోయినాక వాళ్ళని విలీనం చేసుకున్నారు, మళ్ళీ ఎలక్షన్ పోయారండి. అప్పుడు ఒక్క రమేష్ గారు ఒక్కరే టీడీపీ నుంచి డైరెక్ట్ గా వచ్చి రాజ్యసభ మెంబర్ ఉన్న వాళ్ళు బీజేపీకి వచ్చిన వారు ఒక్కరు తప్పించి ఇంకెవరున్నారు చెప్పండి టీడీపీలోకి వెళ్ళి? మీరు ఒక్కసారి బహిర్గతం చేయండి. టీడీపీ ఏ ఎంపీ మా అంతకు వచ్చారు, ఎంపీ వచ్చి మా అంతకు ఉన్నారని చెప్పి మీరు చూపెట్టండి ఒక్కసారి. రమేష్ గారు తప్పించి ఇంకొవ్వరు లేరు. సృజనా చౌదరి గారు లేరా, కేంద్ర మాజీ మంత్రి?
సృజనా చౌదరి గారు మీరు పోయి చూడండి. ఉమ్. వారు తర్వాత జరిగినాక మళ్ళీ ఎలక్షన్ పోయారు వాళ్ళు. ఓకే. కానీ ఇక్కడ కనబడుతుంది రాజ్యాంగబద్ధంగా. కానీ సుమిత్ర ఇంత గారు అంటున్నారు దౌర్భాగ్య పరిస్థితి రాజ్యాంగబద్ధంగా మేము చేరికలు జరిగినాయి, రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం విలీనం చేయడానికి అవసరమైనటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేసామంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఆ ప్రాసెస్ ఉందా? దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ మీరు తీసుకొస్తారు ఒక పార్టీ నుంచి వెళ్ళి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకో దానికి పోవద్దనేది నెక్స్ట్ పార్లమెంట్ లో పాస్ అయినప్పుడు ఇవన్నీ ఎక్కడ పోతారు అనేది చూద్దాం. తర్వాత ఖచ్చితంగా బీజేపీ దాని మీద స్టాండ్ తీసుకొని ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలి, లేకపోతే రిజైన్ చేసి మళ్ళా ఎలక్షన్ కి రావాలనే సంస్కృతి ఖచ్చితంగా సారీ ఓకే బీజేపీ దాని మీద స్టాండ్ మీద ఉంటుంది. రేపు ఖచ్చితంగా అది కూడా వస్తుంది, మీకు చట్ట రూపంగా అది కూడా రాబోతుంది. వచ్చినాక వీళ్ళందరూ ఎటు పోతారు అనేది కూడా చూద్దాం మళ్ళీ. కోటేశ్వరరావు గారు, ఎక్కడ ఈ అంటే విప్పుకి సంబంధించినటువంటి విప్పు జారీకి సంబంధించినటువంటి అంశం లేకపోవడం ఇక్కడ ఏమైనా మైనస్ అనుకోవాలా? ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపుకి మరింత బలాన్ని ఇవ్వకపోవడానికి విప్పు దానికి ఏమి సంబంధం లేదు. విప్పు జారీ చేస్తే విప్పు ధిక్కరించారు అనుకోండి. విప్పు ధిక్కరించిన తర్వాత విప్పు ధిక్కరించారు కనుక వాళ్ళ మీద పార్టీ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏం తీసుకుంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, పార్టీ నుంచి బహిష్కరిస్తారా? సస్పెండ్ చేసినా బహిష్కరించినా వాళ్ళు కోరుకుంటుంది అదే కదా. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రహసనం మనకు తెలిసిందే కదా. బహిరంగంగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైసీపీ మీద బహిరంగంగా ఆయన విమర్శలు చేసినా, లేకపోతే వీడియోలు పెట్టినా, ఏం పెట్టినా కానీ ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే అతను స్వతంత్ర సభ్యుడు అవుతాడు, ఏ పార్టీలో చేరటానికైనా అతనికి రైట్ ఉంటుంది, సభ్యత్వం రద్దు కాదు కదా. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మీద వాళ్ళు ఒకవేళ విప్పు జారీ చేస్తారు, తర్వాత రేపు అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఓటు వేయమని చెప్పేసి విప్ జారీ చేస్తారు, విప్పు ధిక్కరిస్తే ఏం చేయాలి? యాక్షన్ తీసుకుంటారు. ఆ పని ఇప్పుడైనా చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే ఆ చర్య తీసుకుంటే ఇంకా వాళ్ళు మిగులు వాళ్ళు ఫ్రీ వర్డ్స్ అయిపోతారు. అందుకని చట్టంలో ఉన్నటువంటిది అదే. రెండోది, మన బీజేపీ మిత్రుడు 4 ఎంపీలు జాయిన్ అయ్యారు షోకుగా రాజ్యసభలో, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళని. తర్వాత ఎన్నికల్లో మళ్ళా గెలవడం అవన్నీ అది వేరే అంశం. కానీ మొత్తం రాజ్యసభలో ఉన్నటువంటి పక్షాన్ని మొత్తంగా విలీనం చేసుకుంది బీజేపీ. కానీ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించి మాజీ ఉపరాష్ట్రపతి చెప్పారు కదా వెంకయ్యనాయుడు గారు, తెలుగువారు. సో పూర్తి స్థాయిలో ఒక పార్టీ నుంచి గెలిచి అదే పార్టీని వదిలేసి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అంటే తల్లిపాలు దాగి రొమ్మిని కొట్టడమే అనేసి. కానీ ఇక్కడ పార్టీ ఫిరాయింపులో ఏ పార్టీ అయినా కానివ్వండి, క్లైమాక్స్కి వచ్చేసరికి పార్టీ ఫిరాయింపునే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ వర్షన్ కానివ్వండి, 2014-18కి సంబంధించిన బీఆర్ఎస్ వర్షన్ కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా విలీనం వరకు రాలేదు కాబట్టి ప్రాసెస్ అంటే అంత అవకాశం లేదంటారా కోటేశ్వరరావు గారు? ఎవరైనా కానీ, వెంకయ్యనాయుడు గారైనా, నరేంద్ర మోడీ గారైనా, రాహుల్ గాంధీ అయినా, కేసీఆర్ అయినా కానీ సుభాషితాలు చెప్పడంలో అందరూ ఎవరికి తక్కువ కాదు. కాకపోతే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారనేటువంటిది మనకి ఇది. అప్పుడు బీజేపీ ఏం చెప్పుకుంది? అసలు మొత్తంగా పార్టీ మొత్తాన్ని విలీనం చేశారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మళ్ళీ విలీనం చేశారు. ఇక అందులో ఫిరాయింపు ఏముంది అనేటి కదా వాళ్ళు ఆర్గ్యూ చేసింది. అందుకని ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా అదే. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కళ్ళని చేర్చుకుంటూ అవసరమైనటువంటి సంఖ్య వచ్చిన తర్వాత విలీనం చేసినట్టు అఫీషియల్ గా స్పీకర్ ఆఫీస్ లో రాయించేశారు. అందుకని దాని మీద ఎవరు ఏమి యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏం లేదు కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితే వస్తుందేమోనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది, అది రాలేదు. అది బహుశా బ్యాక్ ఫైర్ అయి ఉండొచ్చు, లేకపోతే వస్తామని చెప్పినటువంటి వాళ్ళు భయపడి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత మరొక సరికొత్త దారి కనిపించింది కనుక ఆ దారిలో వాళ్ళు
పయనిస్తారా? ఒకవేళ పయనిస్తే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మౌనంగానే ఉంటుందా? ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం చూడాలి. ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్ అయితే న్యాయ పోరాటం చేస్తా ఉంటుంది. ఇప్పుడు న్యాయ పోరాటంతో ఈ ప్రాసెస్ ఎక్కడ పులిస్టాప్ పడేటువంటి అవకాశం ఉందంటారు మరి? న్యాయ పోరాటం చేయొచ్చు. బీజేపీకి రైట్, బీఆర్ఎస్ కి రైట్ ఉంది, ఎవరు కాదనరు. కాకపోతే ఏంటంటే ఒకసారి స్పీకర్ ఇచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒకసారి స్పీకరు నిర్ణయం మీద ఆ నిర్ణయాన్ని సమీక్షించి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా అని సుప్రీంకోర్టు ముందుకి వచ్చినటువంటి కేసులు అయితే నాకు గుర్తున్నంత వరకు లేవు. ఒకవేళ ఇది కనుక వెళ్ళేట్లయితే ఇదే మొదటి కేసు అవుతుంది. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏమిటనేటువంటిది మరి సుప్రీంకోర్టు కూడా కొత్త పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారు ఏమిటి? ఎందుకంటే స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమిటి, మీరు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పింది తప్ప మీ తీర్పును మేము సమీక్షిస్తాము అని ఎప్పుడు చెప్పరు కదా. ఇప్పుడు తీర్పు ఇచ్చారు గడువులోగానే. ఆ గడువులోగా ఇచ్చినటువంటి తీర్పుని మరి స్పీకర్ నిర్ణయం సరైనది కాదు, మాకు అన్యాయం జరిగింది, మా పార్టీ నుంచి ఫిరాయించిన వాళ్ళ మీద చర్య తీసుకోలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తామని అంటున్నారు. చూద్దాం ఏ గ్రౌండ్స్ మీద వెళ్తారో, ఆ కేసు ఏమవుతుంది అనేటువంటిది అందరికీ కొత్త, అన్ని పార్టీలకి మీడియాకి అందరికీ కొత్త అవుతుంది. ఎస్ సుమిత్ర గారు, ఎలాగా అంటే మొత్తం మీద కోటేశ్వరరావు గారు అన్నట్లుగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పు పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి తీసుకొచ్చేటువంటి యోచనలు ఏమైనా బీఆర్ఎస్ కనిపిస్తుందా? రెండోది కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరికి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అవి రెండు కూడా ఉప ఎన్నికల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అదన్నా ఆశపడుతున్నారా? తప్పకుండానండి. వాళ్ళ తాత్సారం చేస్తూ ఉన్నారు, ఇంకా వాళ్ళు సమయం అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించైనా మరో ముగ్గురికి సంబంధించిన తీర్పు కోసమైనా ఈ 5గురికి సంబంధించైనా తప్పకుండా మేము రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉంది, కోర్టుకు వెళ్తాం తప్పకుండా. మా ప్రయత్నం న్యాయ పోరాటం మేము చేస్తాము. ఇందాక జితేందర్ గారు చెప్తూ మరి బీజేపీకి ఏదో లేదన్నారు. కోటేశ్వరరావు గారు వివరణ చక్కగా ఇచ్చిండ్రు. రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారని. కేవలం రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకోవడమే కాదు, మోదీ గారు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోదీ గారు ప్రధానిగా ఉండి ఆయన్నే దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని చెప్పిండు. మమతా బెనర్జీ గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని మోదీ గారే స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి పార్టీలేంటి, పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది వీటికి సంబంధించి. ఇక రాష్ట్ర విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇక్కడ ఎన్నికలకు ముందు ఒకవేళ ఆయన ఊహించలేదు కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, ఇక ఈ మెజారిటీతో అయినా అధికారంలోకి వస్తుందని ఊహించలేరు. మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడ ఈ తమ పక్షాన్ని విలీనం చేసుకుంటుందో లేకపోతే అటు చేరుతారో అని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపండి పార్టీలు మారిన వాళ్ళని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాళ్లతో కొట్టి చంపండి పార్టీలు మారిన వారిని చెప్పడం జరిగింది. అట్లాగే కేసీఆర్ ఇంటి మీది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంటి మీది కాకి ఇటువైపు మా వైపు వస్తే కాల్చి చంపుతామని చెప్పిండ్రు. కేసీఆర్ ఇంటి మీది కాకి కాంగ్రెస్ వైపు వస్తే వాళ్ళ వైపు పార్టీ వైపు వస్తే కాల్చి చంపుతామని చెప్పిండ్రు. ఏమైందండి? ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ఏం చేసినా ప్రజా వ్యతిరేకత. మిగతా ఇక్కడ బీఆర్ఎస్ విలీనం అవుతుంది, విలీనం కాదండి. ఎందుకు విలీనం కాదంటే వీళ్ళు చేరిన వాళ్ళందరూ చాలా ముందు చేరిండ్రు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కి ఎట్లాంటి పరిస్థితి ఉన్నది, ఎంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటా ఉన్నది, ఆ హామీలను ఎట్లా ఎగవేసింది, ఇదంతా చూస్తున్న క్రమంలో పోయి ఎవ్వరు కూడా అట్లాంటి ప్రయత్నం సాహసం చెయ్యరు. పోయిన వాళ్ళే తప్పు చేసినామని చెప్పేసి వాళ్ళు చాలా మంది నేను ఇంకా ఇటే ఉన్నానని మైపాలరెడ్డి కలిసే ప్రయత్నం, ఇంకా మేము వస్తామని వాళ్ళు చాలా మంది చెప్పే ప్రయత్నం, మేము బీఆర్ఎస్ కే వస్తాం ఒకటే ఉంటామని. కానీ ఇక్కడ స్వాగతించే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్ గా మేము వాళ్ళని స్వాగతించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయినరు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఆ కారణంగానే
ఆ వాళ్ళు భయపడి ఉప ఎన్నికలకు పోతలేరు కదండి. నిజంగా భయమే లేకపోతే వాళ్ళు చేసింది నిజమే అయితే వాళ్ళు మరి వదులుకుంటారు స్వచ్ఛందంగా. ఉప ఎన్నికలకు పోయి వాళ్ళు నిరూపించుకుంటారు వాళ్ళ నిజాయితీని, ప్రజల్లో వాళ్ళకున్న దాన్ని. ఎందుకు ఇట్లా తాత్సారం చేస్తారు? ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది, అట్లాగే పార్టీ ఫిరాయించినటువంటి ఈ 10 మంది సభ్యుల పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నది. ఇది స్పష్టం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరోవైపు స్పీకర్ నిర్ణయంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల యొక్క ఫలితాలు కూడా క్రమంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే అనేది మాత్రం స్పీకర్ ప్రధానమైనటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం రేపటి నుంచి బీఆర్ఎస్ భవన్ కు ఈ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ నిర్వహించేటువంటి మీటింగ్ లో మరి ముఖ్యంగా కార్యకలాపాల్లో వీరు పార్టిసిపేట్ చేయబోతున్నారా? అది నిజంగా పార్టీ ఫిరాయింపు ఉన్నటువంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ రాష్ట్రంలో ఉన్నాయా? మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద స్థానిక సంస్థల మీద ప్రధానమైనటువంటి ప్రభావాలు చూపించినటువంటి అంశాలేంటి? ఇవే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ జితేందర్ గారు, ఓవరాల్ గా మాత్రం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇంత కఠినమైనటువంటి ప్రతివాదాలు వాగ్వాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చట్టంలో సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కదా, సో మీ మీద కూడా ఉంటుంది కదా? వాస్తవానికి కరెక్టే మీరు చెప్పేది. ఎందుకంటే బీజేపీ కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపులు ఇది అంతా ఏమైతుందంటే ఎలక్షన్ ఒక్కొక్కసారి అయినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా 5 టర్మ్స్, ఇక టర్మ్ మొత్తం అది ఉంటది కాబట్టి తర్వాత ఎటు జంప్ అయినా కూడా ఎట్లాంటిది స్కోప్ ఉండదు, ఏముండదు. ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే ఇవన్నిటికీ చెక్ ఫుల్ స్టాప్ జరుగుతాయని చెప్పి కూడా మా భావన. ఇది అంటే పారదర్శకంగా మీకు ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరుగుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకటేసారి ఎలక్షన్ ఉంటది కాబట్టి తర్వాత 5 years మొత్తం పని మీద కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు మనం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ మళ్ళీ తర్వాత బీహార్లో ఎలక్షన్స్, మళ్ళీ తర్వాత చూస్తే మహారాష్ట్ర ఎలక్షన్స్, ఇట్లా ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్కసారి వచ్చే వారికి కూడా పబ్లిక్ అనేది కూడా డైవర్ట్ అయ్యి ఇదంతా కూడా ఇబ్బంది అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా మెయిన్ గా ఫోకస్ చేసేది ఒకటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్. మీరు ఇంకొకటి ఎస్ఐఆర్ చూస్తే కూడా అసలు ఇది ఎందుకు చేస్తుండ్రు అనేది ప్రతిపక్షాలు కొట్లాడుతుంది. కానీ ఇది చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఉంటది? ఇప్పుడు కొంతమంది ఓట్లు ఊర్లలో ఉన్నాయి, సిటీలో కూడా ఉన్నాయి. అట్లా డబుల్ ఓట్స్ ఇప్పుడు మా డివిజన్ లో చూస్తేనే ఒక 6,000 పోలింగ్ ఉంటే అందులో మొత్తం ఊర్లలోకి పోయి వాళ్ళు ఓట్లు తీసుకుంటే మినిమం ఒక 4,000 పోలింగ్ అవుతున్నాయి. అంటే ఈ విధంగా 2,000 పోలింగ్ సెట్ బ్యాక్ ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఓట్లున్నాయి, ఇక్కడ ఓట్లున్నాయి, అటు ఇటు తిరిగే వారికి కూడా పబ్లిక్ ఒకటే దగ్గర ఓటు వేసుకుంటుంది కాబట్టి అది పెద్ద చెక్ పడుతుంది. ఎక్కడున్న ఓటు ఒకటే దగ్గర ఉండే ప్రయత్నం చేస్తుంది. అది కూడా స్థానిక ఎలక్షన్స్ కూడా అది కూడా పెద్దగా ఇప్పుడు మన అందరు కూడా 2.5 కోట్ల జనాభా, ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద 2.5 కోట్ల జనాభా ఇప్పుడు కొత్తగా రింగ్ రోడ్ లోపట్నే ఉన్నదని చెప్పి కూడా మొన్న పత్రికలో చూసినాం మనము. అందుకే గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి దాన్ని పెద్దగా చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఇట్లాంటి డెవలప్మెంట్ చూస్తే మాత్రం మళ్ళీ క్యాపిటల్ సిటీ ఖచ్చితంగా సౌత్ నుంచి వెళ్ళి క్యాపిటల్ గా ఇది ఖచ్చితంగా కూడా పోయే ప్రయత్నం ఉంటాయి. దానికి అనుకూలంగా ఏది ఉన్నా కూడా ఒక్క ఓటు ఎక్కడుందో ఆ స్థానికులు అక్కడనే ఉండాలని చెప్పి కూడా దాన్ని రివైజ్ చేస్తే బాగుంటది అనేది కూడా బీజేపీ వాదన. ఇది డిస్కషన్ చేద్దాం. శివకుమార్ గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉన్నారు. శివకుమార్ గారు అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. శివకుమార్ గారు, మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి జవాబులు చాలా ఉన్నాయి, ప్రశ్నలు మాత్రం భారీగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోయారు అనేటువంటి క్వశ్చన్ దగ్గర నుంచి అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనేటువంటి నిర్ణయం వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కలిసిన ప్రతి ఒక్కరిని కూడా సేమ్ కండువా కప్పుతారా? ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు భయపడుతుందా? ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బై ఎలక్షన్కి ఏదో భయపడుతుంది అనడం వాళ్ళ అపోహ, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ భయపడడానికి అక్కడ ఏం లేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఇమీడియట్ గా
ఈ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు లేదా బీఆర్ఎస్ అయినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం ఆలోచించడం ఎక్కడైనా. అయితే వాళ్ళు చేస్తే మటుకు తప్పు కాదు, ఇంకొకరు చేస్తే తప్పు అనే రకంగా లేకపోతే బీజేపీ నాయకులు మాట్లాడడం ఒక విడూరంగా. బై ఎలక్షన్ లో 2 బై ఎలక్షన్లు ఆల్రెడీ చూడడం జరిగింది. కంటోన్మెంట్ ఒకటి, లేదా అన్ఫార్చునేట్ మొన్న ఏదైతే జూబ్లీస్ కూడా మనం చూడడం జరిగింది. ఏం జరిగింది అనేది ఈరోజు ప్రజలు ఎవరికి తీర్పిచ్చిండ్రు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా అందరు కూడా చూస్తూ ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పబ్లిక్ ఎంత మ్యాండేట్ ఇచ్చారు, ఎంత సపోర్ట్ ఉంది అనేది కూడా మనం అది ఒకసారి ఆలోచించాలి. అదే ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి శివకుమార్ గారు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిర్ణయం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా వాళ్ళు పార్టీ మారారా లేదా? కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, లేకపోతే సుప్రీంకోర్టుకి ఒక నిర్ణయం వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద వేటు పడితే ఒక 6 సంవత్సరాల వరకు వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోటీ చేయరు కాబట్టి ఖచ్చితంగా ఆ డిసిషన్ ఇద్దరు అయితే ఖచ్చితంగా బహుశా నాకున్న సమాచారం ప్రకారం ఇటు దానం నాగేంద్ర ఒకటి, కడియం శ్రీహరి, ఈ ఇద్దరికి మటుకు ఎఫెక్టివ్ ఉండొచ్చు. ఇంకోటి కడియం శ్రీహరి కొంచెం టైం పడుతుంది. దానం నాగేందర్ ఎందుకంటే బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడింది కాబట్టి అది ఆల్రెడీ వాళ్ళకి ఎవిడెన్స్ తో పాటు వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఇదేమన్నా తొందరగా రావచ్చు. మిగతాది ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సుమిత్ర గారు చెప్పండి. సుమిత్ర గారు ఏమంటారు? శివకుమార్ గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఏమని దేశవ్యాప్త పర్యటనలు చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఈ పార్టీ ఫిరాయింపుల విషయం అయితేంది, ఓటర్ల ఇదైతేనేంది, ఆయన పట్టుకొని దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ రాజ్యాంగ పరిరక్షణకి ఏదో కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్టు వీరే లెవెల్లో ప్రచారం చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఇట్లా ఉంటది. దేశంలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం ఆచరిస్తారు, దానికి భిన్నంగా ప్రతి అంశం కూడా ఇట్లనే ఉంటున్నది. ఏదైతే బీఆర్ఎస్ గా మేము చేసినామో మరి నాడు తాను ఎవరు వైఎస్ఆర్ గారు ఉద్యమ ఊసు తీయాలని కదా ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరగకుండా ఉండడానికి, తెలంగాణ ఉద్యమ ఊపిరి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ 10 మంది శాసనసభ్యుల్ని చేర్చుకున్నటువంటి ఆ క్రమాన్ని చూడలేదా? బీఆర్ఎస్ గా మేము ఏం చేసినా రాజ్యాంగానికి లోబడి, నిబంధనలకు లోబడే మేము చేసినాము. అందులో పెద్ద ఇదేం లేదు. ఇంకొకటి, దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన ఫలితాలు కనపడ్డాయి కాబట్టి మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న చాలా ఎక్కువ శాతాన్ని నాడు 19లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు చాలా మినిమం శాతం వచ్చింది. బీఆర్ఎస్ గానే ప్రధాన ఇది 70% వరకు బీఆర్ఎస్ గా 70కి పైగా శాతం బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి సందర్భం నాడు. ఇవాళ అట్లా లేదు పరిస్థితి. యునానిమస్ గా వచ్చినాయి కూడా వాళ్ళ లెక్కలోకి వేసుకునేటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా కూడా తప్పుడు లెక్కలు చూపించి మాకింత 50% దాటిందని చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నిజానికి కాంగ్రెస్ కి అంత శాతం లేదు. ఇది సరే పార్టీ రహిత ఎన్నికలు, గుర్తుల రహిత ఎన్నికలు అయినప్పటికీ గులాబీలో గుబాలింపు జరిగింది. పల్లె గుండెల్లో గులాబీ గుబాలించింది. వ్యతిరేకత స్పష్టంగా కనపడ్డది. బీజేపీ కావాలని మౌనం, వ్యూహాత్మక మౌనం బీజేపీది. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగాలనేటువంటి బడేబాయి గారి అకుంఠిత దీక్ష కారణంగా వ్యూహాత్మక మౌనంతో వాళ్ళు తాం తక్కువ చేసుకొని కాంగ్రెస్ కు పెద్దపీట వేయించే ప్రయత్నం చేసిండ్రు అనేది స్పష్టం. దాంట్లో భాగంగానే మొన్న మోదీ గారు ఏదో ఈ రాష్ట్ర బీజేపీ తో చాయ్ పై చర్చ అది పెట్టారని, అదేదో లీకులు ఇచ్చారని, లీక్ అని నేను అనుకోనని కావాలని బయట పెట్టి మీరెందుకు అంటే అక్కడి నుంచి మోదీ గారు అడుగుతున్నారు, ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్తలేరు, ఎందుకు మీరు బలహీనంగా ఉంటున్నారు అని అడుగుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అనేది రాష్ట్రానికి చూపించాలనుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఇప్పుడు బలహీనంగానే ఉండదలుచుకున్నారు. డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి. ఒకసారి లోకల్ బాడీస్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి రేపటి నుంచి బీఆర్ఎస్ భవన్ కి వస్తారా,
పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి 1692 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా 848 స్థానాలతో బీఆర్ఎస్, 159 బీజేపీ, 367 స్థానాలతో ఇతరులు మాత్రం గెలుపొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి 2 విడతల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతరులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కోటేశ్వరరావు గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సర్వసాధారణంగా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ 50%, అంటే కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సీట్లలో 50% కనబడుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజా వ్యతిరేకత ఉన్నట్లా లేనట్లా ఈ ఫలితాన్ని ఎలా చూడాలి? ఇది పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికలు గనక ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అటువంటి ట్రెండ్ అయితే లేదు. అటువంటి ట్రెండ్ కనుక ఉండేట్లయితే ఇన్ని ఫలితాలు కాంగ్రెస్ కి వచ్చి ఉండేవి కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని అసలైనటువంటి పరీక్ష ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఇంకోటి అనేటువంటిది రేపు జరగబోయేటువంటి పార్టీ ప్రాతిపదిక మీద జరిగేటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఆ ఫలితాలు, ఆ ఎన్నికలు జరిగేంత వరకు, ఆ ఫలితాలు వచ్చేంత వరకు ఈ విధమైనటువంటి భాష్యాలు, ఎవరికి తోచినటువంటి భాష్యాలు వాళ్ళు చెప్పుకుంటారు అప్పటి వరకు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు ఆడతారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళు ఆడతారు. అందుకని రెండోది ఇంకొక అవకాశం ఏమిటంటే ఇవాళతో ముగిసినటువంటి ఈ 3 దశల ఫలితాల తర్వాత కొంతమంది స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుతో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కొంతమంది అధికార పక్షాన్ని వైపు ఫిరాయించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకేమి ఫిరాయింపుల నిరోధక చట్టం అయితే వర్తించదు పార్టీ రహితంగా జరిగాయి కనుక. ఎందుకు ఆ విధంగా చేస్తారు కొంతమంది అయినా అని చెప్పాల్సి వస్తే 3 సంవత్సరాల పాటు ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అందుకని తమ గ్రామానికి సంబంధించినటువంటి నిధులు రావాలన్నా, లేకపోతే ఇతరత్ర పైరువీలు చేసుకోవాలన్నా కానీ, సర్పంచులు పైరువీలు చేసుకోవాలన్నా కానీ అధికార పక్షానికి దగ్గరగా ఉండాలనేటువంటి ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. అందువలన ఫైనల్ గా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఫిగర్స్ కంటే ఇంకా 2-3 రోజుల తర్వాత, అంటే బహుశా ఈ ప్రమాణ స్వీకారాలు ఇట్లాంటి, అంటే పదవి ప్రమాణ స్వీకారం అంటే కాదు, పదవి బాధ్యతల స్వీకరణ అనేటువంటిది తప్ప అప్పటికి మరింత స్పష్టంగా ఇంకా కాంగ్రెస్ వైపు కొంతమంది చేరేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రెబల్స్ గా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా గణనీయంగానే ఉన్నారు. గెలిచినటువంటి వాళ్ళలో ఇతరుల్లో వాళ్ళు కూడా మరి మేము చూడండి మా సత్తా, మేము రెబల్స్ గానే గెలిచాము, అందుకని మాకు ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే ఓడిపోయినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి పంచాయతీలు కూడా మొదలవుతాయి. అట్లా మొదలైనప్పుడు మరి బలపరిచినటువంటి వాళ్ళకి, లేదా ఇండిపెండెంట్స్ గా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళకి గ్రామాల్లో కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. అది బీఆర్ఎస్ కి కొంత శాతం ఉండొచ్చు, బీజేపీకి కూడా కొంత శాతం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచినా కానీ రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య, మీరు ఏం చేశారు, అనేక వాగ్దానాలు చేశారు, మీరు ఏం చేశారు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కాకుండా రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధుల సంగతి ఏంటి అనేటువంటిది గ్రామాల్లో సర్పంచులని నిలదీసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సొంత డబ్బులు పెట్టి ఏదైనా సరదాగా చేద్దాం అనుకుంటే ఇప్పుడు అనేక మంది గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు చేసో, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, లేదా ఉన్నటువంటి డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది 199% పరిస్థితి గురించి చెప్పొచ్చు. మరి అటువంటి వాళ్ళు రెండోది సొంతంగా పెట్టుకు చేస్తే ఆ డబ్బులు మళ్ళా రాకపోతే, రేపు 3 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రభుత్వం మారిపోతే, ఇట్లాంటి అనేకమైనటువంటి సందేహాలు. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా ఇబ్బంది పెట్టింది కదా సర్పంచుల్ని. అందుకని ఈసారి ఆ విధంగా ఎవరైనా చేతులు కాల్చుకోవడానికి ముందుకు వస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికిప్పుడు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకి మ్యాచింగ్ గా మరొక 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే
రాష్ట్ర ప్రభుత్వం మీద బ్లేమ్ పడతారు. ఎందుకు? ప్రతిపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక్క విషయం నేను క్లారిఫై చేయదలుచుకున్నా సార్ చెప్పిన దాని మీదకి వెళ్ళి. వాళ్ళ మీరు కాంగ్రెస్ హయాంలో చూస్తే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉండే 42 అమెండ్మెంట్ ప్రకారంగా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఉన్నదా? వాళ్ళు పట్టణ ప్రగతి అని పల్లె ప్రగతి అని చెప్పి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పేరు మొత్తానికి తొలగించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పబ్లిక్ అంతా గుమ్నాం చేసి వాళ్ళు ఒక్క అమౌంట్ కూడా తీయలేదు. వాళ్ళు ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్ గురించి సార్ చెప్తున్నారు. మ్యాచింగ్ గ్రాంట్స్ గురించి ప్రజలకు ఒక అంటే అవగాహన లేకుండా వీళ్ళ పల్లె ప్రగతి అని పట్టణ ప్రగతి అని బీఆర్ఎస్ ఇష్ట రాజ్యంగా వాళ్ళు ఇష్టమైన పేర్లు చెప్పి తప్పుతో పట్టించి ఒక్క పైసా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేదు. ఇవాళ కరీంనగర్ లో చూస్తే స్మార్ట్ సిటీ లేకపోతే అసలు టిఆర్ఎస్ ఎక్కడ ముఖం పెట్టుకుంటుండే? ఎక్కువ డెవలప్మెంట్ కాకపోతుండే, ఏం కాకపోతుండే. టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది పబ్లిక్ ని ఎంత గుమ్నాం చేసిందంటే ఇష్టం వచ్చిన ఇష్ట రాజ్యంగా అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళు చేసింది డెవలప్మెంట్ ఏం లేదండి. మొత్తం సెంట్రల్ ఫండ్ నుంచేలే. మళ్ళీ తర్వాత ఏం చెప్తారు? జిఎస్టీ పైసలు మేము ఇన్ని కట్టినాం మాకు మొత్తం రావాలని అంటారు. మరి హైదరాబాద్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడేది విధానంగా అప్పుడు ఎట్లుండేనంటే హైదరాబాద్ నుంచి మనకు మొత్తం జిఎస్టీ మొత్తం ఫండ్ అనేది వస్తుండే. అదే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకు పంచుతుండే. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి అనేది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర కనిపిస్తలేదు. ఇవాళ కవిత గారిని చూస్తే మరో రాహుల్ గాంధీ లెక్క అయిపోయారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. జితేందర్ గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు, వీళ్ళు ఈ కరీంనగర్ ఒకటేనా అండి స్మార్ట్ సిటీ అయింది? ఒకటి పేరు ఏది మార్చినా అది బీఆర్ఎస్ పేరు పెట్టుకోలేదు. పల్లెలకు సంబంధించి పల్లె ప్రగతి, పట్టణానికి సంబంధించి పట్టణ ప్రగతి ఒకటి. రెండోది రాష్ట్రాల నిధులు లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు నేను మౌనంగా ఉన్నా, వినండి. కొత్త జిల్లాలు చేసి జిల్లాలన్నింటికి మెడికల్ కాలేజీలు ఇచ్చి జిల్లాలన్నింటికి మరి కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించి కొత్త మండలాలు చేసి గ్రామ పంచాయతీలు చేసి ఎంత అభివృద్ధి, ఎంత ప్రగతి బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఈ రాష్ట్రం పథకాలను, కేసీఆర్ గారి పథకాలను మోడీ గారు కాపీ కొట్టినటువంటిది నిజం కాదా? రైతు బంధు ఏ మేనిఫెస్టోలైనా పెట్టినమా? ఇవ్వలేదా మేము? ఇప్పుడు ఇక్కడ ఈ విషయానికి వస్తే నాడు ఏమన్నారు? కేంద్రం నుంచి ఇంకా మిగిలిపోయింది రాష్ట్రానికి రావాల్సి వ్యవసాయ మోటార్లకు, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించకుంటే మేము ఇంత ఇవ్వము అని అంటే, మీరు ఇవ్వకుండా సరే మేము పెట్టాం మీటర్లు బిగించమని కేసీఆర్ గారు మొండికేసి బిగించలేదు. రాష్ట్రానికి మాట్లాడతారు. వినండి, మీరు మీ మీ సమయం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. జితేంద్ర గారు ఆగండి, మీరు ఆగండి. నేను ఒక చిన్న అభివృద్ధికి చిరునామా కేసీఆర్ గారి పాలన. అంటే కేసీఆర్ అంటేనే ప్రగతి. తెలంగాణ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. జితేందర్ గారు ఒక్క నిమిషం. లోకల్ బాడీస్ కి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి. సో ఒక్కసారి మనకు ఉన్నటువంటి టైం తక్కువగా ఉంది. సుమిత్ర గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఆల్రెడీ వస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. 2వ స్థానంలోనే బీఆర్ఎస్ కొనసాగుతుంది. మీరేమో క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటున్నారు. సో వచ్చేటువంటి ఫలితాలతో బీఆర్ఎస్ సంతృప్తిగా ఉందా? తప్పకుండా మేము సంతృప్తిగానే ఉన్నామండి. ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం, ఎన్ని బెదిరింపులో చూస్తున్నాం. స్వయంగా ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఏం చెప్తారు? నన్ను చంపితే మిమ్మల్ని చంపుతా, మాకు ఓటేయకపోతే రేపొద్దున మిమ్మల్ని చంపుతా, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యను, ఇంకోటి ఇయ్యను, స్పష్టంగా బెదిరిస్తా ఉన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలే స్పష్టంగా బెదిరిస్తా ఉన్నారు. ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్పేట గ్రామంలో గెలిచిన అభ్యర్థి ఓడిన వాళ్ళ కుటుంబం మీద ట్రాక్టర్ తొక్కిస్తే కేసు ఉండదు. అనేక కేసులు నిన్న చూసినాము. కొర్రాయిలతోని కొట్లాడుకునే పరిస్థితి ఉంటది. దీన్ని తెలంగాణ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణను మరో రాయలసీమని చేసి పెడతా ఉన్నది కాంగ్రెస్ పాలనలో. అసమర్థ పాలన. పోలీస్ శాఖ, హోంశాఖ తన దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేష్టలు ఉడిగిన పరిస్థితి. మద్యం ఏర్లై పారుతా ఉన్నది. అధికార పార్టీ
స్వయంగా మోహరించి ఎమ్మెల్యేలు మంత్రులు స్వయంగా మోహరించి అక్కడ కూర్చొని ఎమ్మెల్యే గారు స్వయంగా కూర్చుని ఓటేయించే పరిస్థితి. ఇంకో ఎమ్మెల్యే గారు ఏకంగా మరి 4వ స్థానం వాళ్ళ ఊర్లో, మంత్రుల స్వగ్రామాల్లో ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో గ్రామ పంచాయతీలు పోయినాయి. బీఆర్ఎస్ గా గెలిచింది అక్కడ. బీజేపీ చేష్టలు ఉడిగినప్పటికీ బీఆర్ఎస్ గా మా సత్తా మేము చాటినాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికలే దానికి, ఆ ఫలితాలే దానికి నిదర్శనం. మద్యానికి, డబ్బుకు, చీరలు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చీరల పంపిణీ మొదలుపెట్టిన ఎన్నికలకు ముందు. అది గ్రామీణ స్థాయిలో ఆయననే ఎరవేసే ప్రయత్నం చేసిండ్రు, చూసినాం. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించినటువంటి చీరలు తెచ్చి బజార్లో ఆ కుటుంబం దుమ్మెత్తిపోస్తా ఉందని చెప్పి చీరలు తెచ్చి బజార్లో వాళ్ళు వేయడం చూసినాం. చనిపోయినటువంటి అభ్యర్థి, గుండాగి చనిపోయినటువంటి అభ్యర్థి కుటుంబం ఇచ్చినటువంటి డబ్బులు ఇదిగో ఇచ్చేస్తున్నామని చెప్పి తెచ్చి ఇవ్వడం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే స్పష్టం అవుతలేదా? మరి మద్యం అమ్మకాలు ఎట్లా పెరిగినాయి, ఎంత గణనీయంగా మద్యం అమ్మకాలు పెరిగినాయి, దీని మీద ఏం చర్యలు ఉన్నాయి? స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తారు, మంత్రులు ప్రోత్సహిస్తారు, ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తారు. ఇక్కడ ఒకటి, నేను ఈ సందర్భంగా గెలిచినటువంటి సర్పంచ్లందరికీ కూడా 3 విడతల ఎన్నికలైనాయి, వాళ్ళకి అభినందనలు. ముఖ్యంగా దేశ ప్రధాని స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. సమయం మీరు తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి పేర్లను నేను ఉదహరిస్తలేను. వీళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. స్వయంగా ఎమ్మెల్యేలే చెప్పారు, ఎమ్మెల్యేలే చెప్పిండ్రు 2 నియోజకవర్గానికి 2 లక్షల రూపాయల నిధులు కూడా లేవు, చేస్తే చావులకు పిలిస్తే పెళ్లిలకు వెళ్లే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, అధికార పక్షపు ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు, ఏవో నిధులు వస్తాయని మీరు అడ్డగోలుగా ఖర్చు పెట్టకోకుండ్రి అని. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో పోటీ అనేది సహజం, ఎన్నికలు అనేది సహజం. దీన్ని బట్టి స్పష్టం అవుతా ఉన్నది ఎలాంటి నిధులు కేటాయించేటువంటి పరిస్థితి నియోజకవర్గాలకే లేదు, ఇక్కడ గ్రామ పంచాయతీలకు వీళ్ళు ఏమిస్తారు. ఇప్పటికే అన్ని రకాల పనులు గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము చేసేసినాము. సిమెంట్ రోడ్డు లేని వీధి లేదు, సిమెంట్ రోడ్డు లేని వీధి లేదు, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాము, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలలు, మురుగు కాలువలు సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఉందండి, మీరు ఏం మీ చేతులకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికి ఇచ్చిర్రు? మీరు ఏమైనా ప్రత్యేకంగా ముద్రించిండ్రా? రాష్ట్రాల నిధులు కావా అవి? రాష్ట్రాలు ఇచ్చినటువంటి నిధులు కావా? శాతం రాష్ట్రాలు ఇస్తే మినాయించుకొని చంద్రబాబు నాయుడు రాష్ట్ర బీజేపీ లేదండి. రాష్ట్ర బీజేపీకి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు అని నిధులు తీసుకుపోతా ఉంటే మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటారు? 8 మందిని గెలిపించింది ఎందుకండి? 8 మందిని గెలిపించింది ఎందుకు? 2 కేంద్ర మంత్రులు ఉన్నది ఎందుకు? ఎందుకు లాలుచి ఎందుకు? సుమిత్ర గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు ఫలితాలకు వచ్చేద్దాం. బీజేపీ అయితే 3rd ప్లేస్ లో కనబడుతుంది. ఎక్కడ మేము కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో విస్తరిస్తుంది పార్టీ అంటున్నారు, కానీ కనిపించేటువంటి ఫలితాలు తక్కువగానే ఉంటున్నాయి. ఏమంటారు? ఇవాళ మీరు ఒక్కటి, ఇది మీకు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు కాదు, ఇది ఇండిపెండెంట్ గా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ గుర్తుల మీద ఇవాళ పోటీ చేసి వాళ్ళు గెలుస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ కి ఆపాదించడం తప్పని చెప్పి అంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ ఈ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు, ఓడిపోతేనేమో బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అని అంటున్నారు. ఇవాళ పబ్లిక్ ని, అంటే ఇవాళ ఇందాక సుమిత్ర గారు చెప్పినట్టు పబ్లిక్ ని అసలు చెడగొట్టింది, పైసలతోని ఓట్లు వేయాలని చెప్పి నేర్పించింది బీఆర్ఎస్ గవర్నమెంటే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓట్లు ఎంతవరకు ఇవాళ హుజరాబాద్ బై ఎలక్షన్ అయితే దానికి ఒక నిదర్శనం, పైసలు ఇస్తేనే ఓటైంది లేకపోతే అయ్యొద్దు అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడేది ఎట్లున్నదంటే మద్యం రైట్. జితేందర్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివకుమార్ గారు ఏమంటారు? ఓవరాల్ గా వస్తున్నటువంటి ఫలితాలు చూస్తే ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి ఫలితాలు 50% బీఆర్ఎస్ కనబడుతుంది. ఇప్పటి వరకు వస్తున్నవి తొలి 2 విడతలకు సంబంధించి కూడా. అంటే ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది కదా, ఏమంటారు? బట్ ఏమంటండి, ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కాబట్టి దాని విషయం వేరు. అని వాళ్ళు ఇప్పుడు సుమిత్ర గారు చెప్పినట్టు చాలా చెప్పారు. వాళ్ళు ఒక్క నిమిషం బాస్, మీరు మాట్లాడకండి. అభివృద్ధి చేసిర్రు, నిజంగా కూడా బాగుంది. కానీ ఏం అభివృద్ధి చేసిర్రు? తాగుబోతులను అభివృద్ధి చేసిర్రు,
వైకుంఠ ధామాలు అంటే మీరు తాగుండి సాగుండి అని చెప్పి వైకుంఠ ధామాలు చేసిండ్రు. తర్వాత ఫామ్ హౌస్లు కల్చర్ తీసుకొచ్చిందే కేసీఆర్ అండ్ కంపెనీ. ఈ రోజు నేను ప్రతి డిబేట్ లో నేను ఈ సబ్జెక్ట్ చెప్పడం మీరు అదే ఎందుకంటే చెప్తారండి ప్రతి debate లో. కార్పొరేటర్ నుండి ఒక ముఖ్యమంత్రి వరకు మీరు ఎవరినైనా తీసుకోండి, ఫామ్ హౌస్ కల్చర్ అయిపోయింది. రెండోది, ఈ రోజు కూతురు కవితనే ఈ రోజు మొత్తానికి బీఆర్ఎస్ బండానమంతా బయట పెట్టింది. మన ఐడిపిఎల్ భూములు కూడా ఎంత దోసుకున్నారు అనేది Yes, yes. మిగతా శివకుమార్ గారు, మళ్ళీ బయట- నేను 5 లక్షల కోట్ల కుంభకోణము హిల్ట్ భూములు Okay. మీరు కదండి. 5 లక్షల 5 లక్షల కోట్ల రాజు గారు, భారీ రైట్, రైట్. కుంభకోణం. సుమిత్ర గారు ఒక నిమిషం. శివకుమార్ గారు మళ్ళీ నేను కోటేశ్వరరావు గారి అభిప్రాయం తీసుకోవాలి. టైం తక్కువగా ఉంది, దయచేసి లోకల్ బాడీ మీద డిస్కషన్ చేద్దామా. సో వచ్చేటువంటి ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కూడా వెనకే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏమంటారు, గ్రౌండ్ లో ఇలా మార్పులు ఉన్నాయి? ఇప్పుడు ఓవరాల్ గా బీఆర్ఎస్ ఇప్పుడు 2 ఫేజ్లలో కాంగ్రెస్ ముందు ఉంది, బీఆర్ఎస్ లేదు. బీజేపీ అయితే మొత్తం గేమ్ లోనే లేదు అనే రకంగా అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ఒక 3rd ఫేజ్ లో బహుశా ఏమన్నది మనం ఫైనల్ గా చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఆ మొత్తానికి ఇప్పుడు ఇండిపెండెంట్లు కూడా గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు ఎటు ఉంటారు అనేది ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఆల్రెడీ చెప్పేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ అనేది ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. రేపు గేమ్ చేంజర్ ఏమైతుంది అనేది ఒకసారి చూద్దాం, తర్వాత తెలుస్తుంది. యాంటీ కాంగ్రెస్ ఓట్లతోనే కదా స్వతంత్రులు గెలిచింది కూడా. ఎస్ అంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ కాదండి అది. ఆ రకంగా ఎప్పుడు మాట్లాడదు. ఎందుకంటే అక్కడ లోకల్ గా ఆ లీడర్ నిజంగా కూడా వర్త్ఫుల్ లీడర్ ఉంటే అది కూడా ప్లస్ అది. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంటే అసలు ఇన్ని సీట్లు రాకూడదు. ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ. ఇప్పుడు మీరు 2 బై ఎలక్షన్లు తీసుకోండి, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా మంచి పొజిషన్ ఉంది. అంటే రేపు రాబోయే ఎంపీటీసీ కానీ లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. ఈ రోజు నెక్స్ట్ బీజేపీ ఎక్కడ, బీఆర్ఎస్ ఎక్కడ ఉంటది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, కోటేశ్వరరావు గారు దయచేసి ఓవరాల్ గా ఎలా అంటారు? అంటే ఫైనల్ గా మాత్రం కనబడుతున్నటువంటి ఇష్యూ మీద ఓవరాల్ ఒపీనియన్ ఏంటి? కేవలం ఒక 2 నిమిషాలు సార్. పార్టీ ప్రాతిపదిక మీదుగా జరిగినటువంటి వాటిని ఫలానా పార్టీకి వ్యతిరేకమనో ఫలానా పార్టీకి అనుకూలమనో ఆ విధంగా మనం నిర్ధారించలేము. బలపరిచిన మాట వాస్తవం, రంగంలోకి దిగి గెలిపించుకోవడానికి చేసిన మాట వాస్తవం. నేను అందుకే చెప్పాను, అసలు ఏ పార్టీ బలం ఏమిటి అనేటువంటిది పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికల్లోనే జరుగుతుంది. అప్పటి వరకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో కొంతమంది చేయొచ్చు, పార్టీ వ్యతిరేకతని, లేదా రాజకీయ పార్టీలు చేయొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ లభించినటువంటి విజయం ఆనందం కలిగిస్తుంది. అట్ ది సేమ్ టైము నిధులు కనుక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోయేట్లయితే ఇబ్బందులు కూడా తలెత్తు. అందుకని దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది అనేటువంటిది రేపు బడ్జెట్ ని రేపు మార్చి 31 తోటి బడ్జెట్ అయిపోతుంది. కొత్త బడ్జెట్ లో ఆ విధమైనటువంటి కేటాయింపులు చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి కసరత్తు చేశారో మనకైతే తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి 3,000 కోట్లు ఇప్పటికే రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేసే స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటిది పెద్ద సమస్య. డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు ఎంతవరకు వస్తాయి, వస్తున్నటువంటి ఫలితాల మీద కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలు కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సుమిత్రానంద్ గారికి, శివకుమార్ గారికి, జితేందర్ గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం క్రమంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ముందంజలో సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా చూద్దాం, ఎన్నికలకు సంబంధించినటువంటి 3 విడతల్లో మాత్రం ఫలితాలు మరి కాసేపట్లో అధికారులు త్వరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కూడా. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 90.